ఉన్నాయి. సో కాబట్టి ఇది గోరంత మాత్రమే. నిజం చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం దీనికంటే రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ ఖాతాలోనిదే, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిందే. ముందుగా దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు, అందులో ప్రధానంగా రెండవసారి గెలిచి 2019లో మళ్ళీ ప్రధాని అయ్యాక వారు చేసిన విజయాలని ముందుగా ప్రస్తావిస్తాం. ఎందుకంటే ఈ రోజున మనం చూస్తే దేశవ్యాప్తంగా మోదీ గారి హవా నడుస్తోంది అంటే అది మనం చేసినటువంటి ప్రధాని మోదీ గారి ప్రభుత్వం చేసినటువంటి విజయాలకు సంకేతమే. ముందుగా ఇందులో కరోనా ఛాలెంజ్ని ఏ రకంగా దేశం అధిగమించింది, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏ రకంగా ప్రపంచ అభివృద్ధి చెందిన దేశాలు కూడా తల్లడిల్లిపోతే, కోవిడ్ సమస్యను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతే, అటువంటిది సరైన సమయంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ని విధించి దాన్ని సక్రమంగా అమలయ్యేలా దేశవ్యాప్తంగా చేసి, ఆ సమయంలోనే మరి కావలసినటువంటి వైద్య రంగ ఉత్పత్తులు కానివ్వండి, అవసరాలు కానివ్వండి, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానివ్వండి, మౌలిక వైద్య సదుపాయాలు క్రియేట్ చేసేటువంటి ఒక అద్భుత ప్రణాళిక తయారు చేసి దేశ ప్రజల్ని మరి వారి ప్రాణాలని కాపాడేటువంటి ఒక నాయకత్వాన్ని దేశ ప్రధాని మోదీ గారు ఇచ్చారు. ఇది ఖచ్చితంగా మరి మన రాజకీయ విజయాలకు కూడా ఖచ్చితంగా ఇదొక ప్రధాన కారణం. మన రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మీరు ఎక్కడికి వెళ్ళి అడిగినా అందరూ చెప్తారు, ముక్త కంఠంతో దేశ ప్రజలంతా మోదీ గారి నిర్వహణ, కరోనా నుంచి ప్రజల్ని రక్షించినటువంటి తీరు ఈరోజు దేశమంతా, కేవలం దేశం కాదు ప్రపంచం కూడా మనల్ని సమర్థిస్తోంది. ఈ సమయంలో మనం పీపీఈ కిట్స్, ఇంతకుముందు మన దేశంలో పీపీఈ కిట్స్ తయారయ్యేవి కావు, N95 మాస్కులు కూడా కొద్దిగా తయారయ్యేవి, మన దేశంలో వెంటిలేటర్స్ తయారయ్యేవి కావు, సరైనటువంటి ఆక్సిజన్ బెడ్స్ ఉండేవి కావు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఆ కేవలం 6-7 వారాల సమయంలో, లాక్డౌన్ సమయంలో అత్యద్భుతంగా నిర్మాణం చేసి అందరికీ వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చేసిన మోదీ గారికి ముందుగా భారతీయ జనతా పార్టీ దేశ ప్రజల్ని కరోనా బారి నుంచి రక్షించడానికి వారు చూపించిన నాయకత్వానికి ప్రధాని మోదీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని వారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రజల తరఫున. అలాగే ఇదే సమయంలో మందులు మనకు కేవలం మన అవసరాలకే కాకుండా 150 కంటే ఎక్కువ దేశాలకి మనం కరోనా సమయంలో మరి మందుల సరఫరా కానివ్వండి, మెడిసిన్ సప్లై కానివ్వండి, అలాగే N95 మాస్కులు, పీపీఈ కిట్స్ ఇటువంటివి మనం ఎక్స్పోర్ట్, కేవలం మనం ఆత్మనిర్భర అవ్వటమే కాకుండా ఎక్స్పోర్ట్ చేయగలిగాం. సో దానికి ముందుగా ధన్యవాదాలు. అలాగే లాక్డౌన్ సమయంలో బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, మహిళలు, పెద్ద వృద్ధులు వీరందరూ మరి ఆదాయం లేని కారణంగా ఇబ్బందులు పడతారన్న ఉద్దేశంతో, మరి దేశ ప్రజలందరూ ఇబ్బంది పడతారని ముందుగా 80 కోట్ల మంది దేశ జనాభాకి, అంటే దాదాపుగా 3/2 వంతుల జనాభాకి ఉచితంగా ఆహార ధాన్యాలు దేశవ్యాప్తంగా ఇవ్వటం జరిగింది. ముందుగా దాన్ని 3 నెలలకు ఇచ్చారు, తర్వాత దాన్ని నవంబర్ నెల వరకు ఎక్స్టెండ్ చేయటం జరిగింది. దీనిలో 5 కేజీలు ప్రతి వ్యక్తికి బియ్యం లేదా గోధుమలు, 1 కేజీ కుటుంబానికి కందిపప్పు ఇవ్వటం జరిగింది. ఈ రకంగా పేదవారిని ఆదుకున్న తీరును చూసి WHO లాంటి సంస్థలు, ప్రపంచ దేశాలు కూడా మోదీ గారి నాయకత్వాన్ని సమర్థించాయి. అంతేకాకుండా వారికి ఈ సమయంలో మరి ఎంతమందికి ఇచ్చాం, 3 కోట్ల మందికి దాదాపుగా 20 లక్షల కోట్ల ప్యాకేజీని అమలు చేసి ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ అని, దానిలో 2 లక్షల కోట్లతో మనం దీన్ని అమలు చేశాం. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అని చెప్పి పేదల సంక్షేమ కార్యక్రమం దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది మహిళలకు జన్ధన్ ఖాతాల్లో డైరెక్ట్గా దాదాపుగా 31,000 కోట్ల రూపాయలని జమ చేశాం. మనం జన్ధన్ మొదలుపెట్టినప్పుడు చాలామంది అడిగారు దీనికి ఏం ఉపయోగం అని. ఈ రోజున ప్రధాని మోదీ గారు, కేంద్ర ప్రభుత్వం డబ్బులు పంపిస్తే మరి లబ్ధిదారుల అకౌంట్లోకి ఎక్కడా దారి మరలకుండా డైరెక్ట్గా వారి అకౌంట్లోకి వెళ్తున్నాయి. ఈ రకంగా అలాగే వృద్ధులకి, వితంతులకి వీరికి పెన్షన్లు ఇవ్వటము, రైతులకి దేశవ్యాప్తంగా దాదాపుగా 12 కోట్ల మంది రైతులకి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద మరి 4,000 రూపాయలు 2,000గా జమ చేయటం, ఉజ్వల
అకౌంట్స్ బెనిఫిషియరీస్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి కోసం చేసినటువంటి ఈ ప్రిపరేషన్స్ ఈ సపోర్ట్ ఏదైతే ఉన్నదో దీనివలన దేశ ప్రజలందరూ మోదీ గారి నాయకత్వాన్ని మన ప్రభుత్వాన్ని కొనియాడారు. ఇక ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ విషయంలో 21 లక్షల కోట్లతో ఈ కోవిడ్ సమయాన్నే ఒక అవకాశంగా మార్చుకొని, ఈ ఇబ్బందుల సమయాన్నే ఒక అవకాశంగా మార్చుకొని దేశంలో ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేయటానికి, అలాగే దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక కొత్త ఊతమివ్వటానికి అనేక విప్లవాత్మక నిర్ణయాలు చేయటం జరిగింది. దానిలో భాగంగానే 1,00,000 కోట్లతో మరి ప్రధానమంత్రి దీని కింద ఫార్మ్ గేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని, అంటే వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలు క్రియేట్ చేయడం కోసం 1,00,000 కోట్లతో పెట్టుబడులు, ఇదే కాకుండా మరి 3 లక్షల కోట్ల వరకు క్రెడిట్ గ్యారంటీ ఇస్తూ ఎంఎస్ఎంఈ రంగానికి వారికి లోన్స్ ఇచ్చినటువంటి తీరు కానివ్వండి, అలాగే 200 కోట్ల వరకు ఏ టెండర్లు ఉన్నా సరే ప్రభుత్వం నుంచి అది కేవలం భారత సంస్థలకే ఆ టెండర్స్ వెళ్ళాలి అన్న నిబంధన తీసుకురావటం కానివ్వండి, వీటి ద్వారా భారత పారిశ్రామిక రంగానికి మరి ఒక గొప్ప ఊతమివ్వాలని, సమర్థనివ్వాలి అని ప్రభుత్వం, ప్రధాని మోదీ గారు ప్రయత్నించడం జరిగింది. ఇక రాజకీయ అంశాల విషయంలోకి వస్తే ఆర్టికల్ 370 దాన్ని రద్దు చేయటం ద్వారా మరి ఏదైతే అసాధ్యమని దేశ ప్రజలు అనేక మంది అనుకున్నారో, మరి పాకిస్తాన్ లాంటి దేశాలు కూడా ఎప్పటికీ చేయలేదు, భారతదేశ తరం కాదు అనుకున్న, అసాధ్యం అనుకున్నటువంటి పనులను కూడా మన ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు కానివ్వండి, ఆర్టికల్ 35A రద్దు కానివ్వండి, అలాగే పౌరసత్వ సవరణ చట్టం చేయటం కానివ్వండి, ఇవన్నీ కూడా మరి అద్భుతమైనటువంటి, అసాధ్యమైనటువంటి చారిత్రాత్మక నిర్ణయాల్ని అధికారంలోకి వచ్చిన కొద్ది సమయంలోనే మన ప్రభుత్వం చేయగలిగింది. అలాగే ఆర్టికల్ 370 రద్దు చేస్తే మేము అలజడి సృష్టిస్తాము, మరి కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్న జమ్మూ కాశ్మీర్, లడాఖ్ల్లో మేము అశాంతి కలగజేస్తామని ప్రయత్నం చేసిన మా విదేశ శక్తులన్నీ కూడా పూర్తిగా వైఫల్యం చెందాయి. పాకిస్తాన్ మన దేశంలో ఎక్స్పోర్ట్ చేసేటువంటి మరి తీవ్రవాదాన్ని కూడా మనం పూర్తిగా అణచివేయగలిగాం. ఇవన్నీ చేసినందుకు, దేశాన్ని సురక్షితంగా ఉంచినందుకు ప్రధాని నరేంద్ర మోదీ గారికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే చైనా విషయంలో బార్డర్ క్లాషెస్ చూసాం మన అందరం. మరి ఏ రకంగా చైనాకు ఒక గుణపాఠం చెప్పే రీతిలో చైనా చేసినటువంటి దుశ్చర్యలకు ధీటైనటువంటి మరి సైనికంగా సమాధానం చెప్పి, ఆర్థిక రకమైనటువంటి కాస్ట్ని వారిపైన ఇంపోజ్ చేసి చైనాని వెనక్కు తగ్గే విధంగా భారత్ ఒక గొప్ప విజయాన్ని చాటిందని చెప్పాలి. అలాగే భారత ప్రభుత్వానికే కాకుండా భారత సైనికులకు కూడా, వారు చేసిన త్యాగాలకు కూడా భారతీయ జనతా పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తోంది. అలాగే ఒక నూతన ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ద్వారా దేశంలోని మరి విద్యా వ్యవస్థని భారతీయకరణం చేసేటందుకు, దానిలో నూతన విధానాలు తీసుకువచ్చేటందుకు ఒక గొప్ప ప్రయత్నం చేసింది. దానికి ఈ పూర్తిగా విద్యా వ్యవస్థను సరళీకృతం, దాన్ని రిఫార్మ్ చేస్తున్నందుకు మోదీ గారి ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మరొక అసాధ్యం అనుకున్నటువంటి భవ్య రామ మందిర నిర్మాణం ఏదైతే ఉన్నదో అయోధ్యలో, మరి గత ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏదో ఒక కుట్రపూరిత ధోరణులతో కోట్లని మభ్యపెట్టి సరైనటువంటి సహకారం ఇవ్వకుండా ఏ రకంగా మరి దశాబ్దాల పాటు 7 దశాబ్దాలకు పైగా కోర్టుల్లో ఈ నలుగుతూనే ఉంది తప్పితే దానికి పరిష్కారం దొరకలేదు. మోదీ గారి ప్రభుత్వం కేంద్రంలోకి అధికారం వచ్చాక మరి కోర్టులకు కూడా సరైన సహకారం అందించి కోర్టులో త్వరగా తీర్పిచ్చే దిశగా సహకరించడం జరిగింది. తద్వారా రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని వెంటనే అమలు చేస్తూ రామ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని, దానికి సంబంధించిన ట్రస్ట్ నిర్వహణని కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం 100 కోట్లకు పైగా హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి భగవంతుడు రామునికి భవ్య మందిర నిర్మాణం తయారు చేయడానికి ఒక సంకల్పం చేయటం జరిగింది. దీనికి కూడా మన ప్రధాని నరేంద్ర మోదీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు
ప్రజల తరఫున, హిందువుల తరఫున తెలియజేస్తున్నాం. ఇక ప్రధానంగా రైతులని ఆ విషయంపై అనేక రకాలుగా చర్చించాం. ఆత్మనిర్భర్ భారత్ మరి ఏదైతే ప్యాకేజ్ అనౌన్స్ చేయటం జరిగిందో దానిలో భాగంగా వ్యవసాయ సంస్కరణలను చేపట్టి మరి దశాబ్దాలుగా రైతులకు లేనటువంటి స్వేచ్ఛను వారు ఎక్కడ కావాలంటే అక్కడ వారి ఉత్పత్తులను అమ్ముకునే విధంగా వారికి వెసులుబాటు కల్పిస్తూ దళారీ వ్యవస్థ నుంచి వారికి విముక్తి కలిగిస్తూ స్వేచ్ఛను ప్రసాదిస్తూ చేసిన చట్టాలు నిజంగా విప్లవాత్మకమైనవి. స్వామినాథన్ కమిషన్ ఎప్పుడో 2005లోనే స్పష్టంగా మనం ఏం చేశామో, ఈ 3 చట్టాల్లో మనం ఏం ప్రధానంగా పొందుపరిచామో అవి చేయాలని అప్పుడే చెప్పింది. వారెవరూ ప్రైవేటు వ్యవస్థకు అనుకూలంగా పనిచేసేవారు కాదు. కానీ ఈ రోజున ప్రైవేట్ వ్యవస్థ మరి ఇప్పుడు ఉన్నటువంటి దళారీ వ్యవస్థకు ధీటుగా పోటీదారుతనం మనం తేకపోతే రైతులు లాభించే పరిస్థితి లేదు. ఇవన్నీ చేసినందుకు దేశవ్యాప్తంగా ఇటువంటి సంస్కరణలు, అద్భుత నిర్ణయాలు చేసినందుకు మోదీ గారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నేను చెప్పిన విషయాలన్నీ కూడా దేశం అన్ని రాష్ట్రాలకి లబ్ధి చేకూర్చేవే. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈ నిర్ణయాల నుంచి ఖచ్చితంగా మరి లబ్ధి పొందారు. వారందరూ ఈ నిర్ణయాల్ని మెచ్చుకున్నారు. కానీ స్పష్టంగా ప్రత్యేకంగా మన రాష్ట్రంలో ఏం జరిగింది, మన రాష్ట్రంలో ఏం చేసిందని కొన్ని వివరాలు చెప్తాను. ఇందులో చాలా వరకు విషయాలు మరి మనలో చాలా కొద్ది మందికి తెలిసే అవకాశం ఉంది కాదు, మనం పెద్దగా ప్రచారం చేసుకోవటం లేదు. మనకి ఈ విషయంలో పూర్తి స్థాయి అవగాహన లేదు. అందుకని ఇందులోనే అన్ని అంశాలు ఉన్నాయి, రాసుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు ఇక్కడ ఈ విషయాలపై దృష్టి సారించాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. కేంద్రం లాక్డౌన్ సమయంలో చెప్పాం, దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మరి గరీబ్ కళ్యాణ్ యోజన, పేదల సంక్షేమ పథకం అని చెప్పి ఏమేం దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది మహిళలకు ఇచ్చిందని చెప్పాను. ముఖ్యంగా మన రాష్ట్రంలో 2,54,00,000 జనాభా, అంటే ఆంధ్రప్రదేశ్లో సగం కంటే ఎక్కువ జనాభా, దాదాపు సగం అని చెప్పచ్చు. 2,54,00,000 మంది ప్రజలకు ఆంధ్రప్రదేశ్లో మనం ఉచితంగా బియ్యం, ఉచితంగా కందిపప్పు ఇవ్వటం జరిగింది. కానీ మనం ఎవరు దీని గురించి పెద్దగా చెప్పే పరిస్థితి చెప్పలేదు మనం. సో అవేవో రాష్ట్ర ప్రభుత్వాలు చేసేసాయి అని చెప్పి తామే ఇవన్నీ ప్రజలకు ఫ్రీగా ఇస్తున్నట్టుగా వారు ప్రచారం చేసుకున్నారు. సో లాక్డౌన్ సమయంలో ఆ తర్వాత ఉచితంగా ఇచ్చిన రేషన్ బియ్యం కానీ, ఉచితంగా ఇచ్చిన పప్పు ధాన్యాలు కానీ ఇవన్నీ నరేంద్ర మోదీ గారి కేంద్ర ప్రభుత్వం నుంచి రూపాయి వసూలు చేయకుండా ప్రజలకు ఇచ్చినవే. రెండవది, మన రాష్ట్రంలో మహిళలకి దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది మహిళలకి జన్ధన్ ఖాతాల్లో డబ్బులు వేస్తే మన రాష్ట్రంలో 61,42,000, 61 లక్షలు. అంటే నాకు తెలిసి మన రాష్ట్రంలో అనే కుటుంబాలు ఉంటాయి. మన 5 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో దాదాపుగా మరి 1 కోటి కుటుంబాలు ఉండొచ్చు. 61 లక్షల మంది మహిళలకు వారి అకౌంట్స్లో 1,500 రూపాయలు, 500 చొప్పున 3 నెలల పాటు వేయటం జరిగింది. మనం వారి వివరాలు తీసుకొని వారికి ఎప్పుడు చెప్పిన పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా మన కార్యాచరణలో భాగంగా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా మనం ప్రజల వద్దకు వెళ్ళి చెప్పే విషయంలో ఈ డబ్బంతా కేంద్ర ప్రభుత్వం మోదీ గారి పథకం కింద వచ్చింది అని చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది. అలాగే సో ఇది సుమారుగా 420 కోట్లు, 920 కోట్లు ఉచితంగా వారి అకౌంట్స్లో వేశాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 46.96 అంటే 47 లక్షలు వేసుకోండి ఉజ్జాయింపుగా, 47 లక్షల మంది రైతులకు, 47 లక్షల మంది రైతులకి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 1878 కోట్ల రూపాయలు మనం జమ చేయటం జరిగింది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఈ లాక్డౌన్ సమయంలోనే 2 ఇన్స్టాల్మెంట్స్ 2,000 చొప్పున మొత్తం దాదాపుగా 18,078 కోట్ల రూపాయలు వారి అకౌంట్స్లో వేశాం. ఇది కాకుండా 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకి ప్రతి ఒక్కరికి వన్ టైం బెనిఫిట్ కింద 1000 రూపాయలు మనం కన్స్ట్రక్షన్ వెల్ఫేర్ సెస్ ఫండ్ నుంచి ఇవ్వటం జరిగింది. ఈ రకంగా 9.3 లక్షల మంది సీనియర్ సిటిజన్స్కు, ఇతరులకు ఈ లెక్క అనంతం
అన్ని వర్గాలకి అంతోకింతో మరి ధన సహాయం, అలాగే దాదాపు 50% ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉచిత ఆహార సరఫరా చేయటం మన ప్రభుత్వం చేసింది. ఇది కాకుండా లాక్డౌన్ సమయంలో మన రాష్ట్రానికి చెందిన వారు మరి అనేక రాష్ట్రాల్లో చిక్కుకుపోతే మత్స్యకారుల సంగతి మనకు తెలిసిందే. గుజరాత్లో పోర్బందర్ ప్రాంతంలో 5,000 మంది ఉత్తరాంధ్ర నుంచి వెళ్ళిన మత్స్యకారులు అక్కడ చిక్కుకుపోయారు. వారిని తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం స్పెషల్ అటెన్షన్, స్పెషల్ ఎఫర్ట్స్ చేసి మనకు హెల్ప్ చేసింది. అలాగే మత్స్యకారులు చెన్నై, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారికి హెల్ప్ చేసింది. అనేక తీర్థ స్థలాల్లో వారణాసి, ప్రయాగ్రాజ్, హరిద్వార్, మౌంట్ ఆబూ, అజ్మేర్ ఇటువంటి ప్రాంతాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ చెందిన ప్రజల్ని మరి తిరిగి తీసుకురావడంలో మనకి కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా సహాయం చేసింది. అలాగే విద్యార్థులు యూనివర్సిటీల్లో దేశవ్యాప్తంగా అనేక చోట్ల చదువుతుంటే వారందరినీ ఆంధ్రప్రదేశ్కి ఇంటికి తీసుకువెళ్ళే విధంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. వీటన్నింటికీ కూడా కేంద్ర ప్రభుత్వానికి, మోదీ గారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది కాకుండా ఇక ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేను చెప్పే కొన్ని విషయాలు మీరు చూస్తే రాష్ట్రంలో జరిగే కనిపించేటువంటి అభివృద్ధి అంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేసిందే. మీకు ఎక్కడ అభివృద్ధి కనిపించినా మీరు ప్రయత్నించండి, ఇది దేని కింద జరిగింది. కొన్ని వివరాలు చెప్తాను, మీరే ఆశ్చర్యపోతారు. రాష్ట్రంలో జరిగే పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, అలాగే మౌలిక సదుపాయాల అభివృద్ధి ఇదంతా కేంద్ర ప్రభుత్వ ఖాతాలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మరి భారత్మాల పథకం కింద 22 ఎక్స్ప్రెస్ వేల నిర్మాణం జరుగుతుంటే 22 ఎక్స్ప్రెస్ వే, గ్రీన్ కారిడార్ నిర్మాణం జరుగుతుంటే 3 లక్షల కోట్ల వ్యయంతో అందులో 7 కేవలం ఆంధ్రప్రదేశ్లో నుంచే వెళ్తున్నాయి, లేదా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. 22లో 7 మన రాష్ట్రంలోనే ఉన్నాయి. మొత్తం 3 లక్షల ఖర్చు అంటే మన రాష్ట్రంలో అయ్యేటువంటి వ్యయం ఒక ఉజ్జాయింపుగా మీరే చూసుకోవచ్చు. అలాగే సాగర్మాల పథకం, సాగర్మాలలో మరి పోర్ట్లని ఇతర మరి హైవేస్తో అనుసంధానం చేస్తూ చేసినటువంటి ఈ ప్రాజెక్టులో పోర్ట్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి దేశవ్యాప్తంగా చేసిన ఈ 91 రహదారి ప్రాజెక్టులు చేపడితే అందులో 32 కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉన్నాయి, అంటే 1/3. అలాగే రైలు ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా 23 టేకప్ చేస్తే రాష్ట్రంలో దాదాపుగా 21 రాష్ట్రంలోనే ఉన్నాయి. అక్కడ కొంచెం అచ్చుతపోయినట్టుంది, ఇది క్లియర్, అది 2 అని వచ్చింది, అది 2 కాదు, బహుశా 21. 83 రైలు ప్రాజెక్టులో 21 అంటే 4వ భాగం. ఒక్క రాష్ట్రంలోనే కేంద్ర ప్రభుత్వం చేపట్టేటువంటి మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో 4వ వంతు, 3వ వంతు ఒక రాష్ట్రానికి అందుతుంది. అంటే ఏ స్థాయిలో మన రాష్ట్రం మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కేంద్ర ప్రభుత్వ నిధులు మనకి మద్దతు ఇస్తున్నాయో దీన్ని బట్టే స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఆదర్శ్ స్టేషన్ పథకం కింద 46 రైల్వే స్టేషన్స్ ఆధునీకరణ చేయటం జరిగింది. మనం వెళ్ళే దాదాపుగా మీ ప్రతి జిల్లాలోనూ ఒక స్టేషన్ ఉంటుంది. ఆ స్టేషన్ ఏమిటి, అక్కడ ఏం అభివృద్ధి చేశాము అన్నది మనం స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది కాకుండా దేశవ్యాప్తంగా 10 రైల్వే స్టేషన్స్ని స్మార్ట్ స్టేషన్స్గా డెవలప్ చేస్తే దీనిలో 2 స్మార్ట్ స్టేషన్స్ మన రాష్ట్రం నుంచే ఉన్నాయి. అందులో ఒకటి తిరుపతి, రెండవది నెల్లూరు. ఈ 2 స్టేషన్స్ని 10 స్మార్ట్ స్టేషన్స్లో 2గా డెవలప్ చేయటం జరుగుతోంది. ఇది కాకుండా ఇక ఇండస్ట్రియల్ రంగానికి వస్తే, మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి వస్తే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ 20 దేశవ్యాప్తంగా గ్రీన్ఫీల్డ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ 20 అనుమతిస్తే అందులో 3 ఆంధ్రప్రదేశ్కే ఇవ్వటం జరిగింది. ఆ 3 కూడా ఈ తిరుపతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ పరిధిలోనే ఉండటం మరొక స్పెషాలిటీ. ఇందులో ఒకటి శ్రీ సిటీ, మిగతా 2 కూడా ఎర్పేడు, శ్రీకాళహస్తి దగ్గర ఉన్నటువంటి క్లస్టర్స్. ఇవన్నీ ఆపరేషనల్గా ఉన్నాయి చాలా సంవత్సరాలుగా. ఇది కాకుండా వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ డిపిఆర్ అప్రూవ్ చేయడం జరిగింది. ఇది ఇంప్లిమెంటేషన్ స్థాయికి వచ్చింది. ఇప్పుడు ఇది గత వచ్చే 3-4 సంవత్సరాల్లో ఇంప్లిమెంట్ అయితే ఈ 960-70 కిలోమీటర్ల మన తీర ప్రాంతం ఏదైతే ఉందో అదంతా కూడా అద్భుతంగా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఇది దోహదపడబోతోంది. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో దాదాపుగా సింహభాగం మన రాష్ట్రంలో ఉన్నదే. సో ఖచ్చితంగా ఇది రాష్ట్రానికి నిజమైన ఒక వరంలాగా తయారవుతుంది. ఇది కాకుండా
ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలోకి వస్తే, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో వస్తే, మార్నింగ్ రామన్ సింగ్ గారి స్పీచ్లోకి చెప్పారు, మన చట్టంలో 7 నేషనల్ స్థాయి, జాతీయ స్థాయి సంస్థల్ని నిర్మాణం చేయాలని చెప్తే ఆ 7ని మనం చాలా తొందరగా 10 సంవత్సరాల కాల పరిమితి ఉన్నప్పటికీ, అంటే మనం దాన్ని 2023లో దాన్ని టేకప్ చేసినా కూడా చట్టం ఉల్లంఘించినట్టు అయ్యేది కాదు. కానీ మనం వీటిని వెంటనే 2014 రాష్ట్ర విభజన తర్వాత 1-2 సంవత్సరాల్లోనే దాదాపు అన్ని సంస్థలు సెటప్ చేయడం జరిగింది. సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ చట్టాల అవసరం కారణంగా కొంత ఆలస్యమైంది దానిలో. కానీ వీటికి మనం ఎంత డబ్బు ఇచ్చామన్నది కనుక మీరు చూస్తే 4,430 కోట్ల రూపాయలని ప్రథమ దశ నిర్మాణానికే ఈ 7 సంస్థలకు ఇవ్వటం జరిగింది. దీనిలో IIT, IIM, IIIT, IISER, IIM ఇవన్నీ ఉన్నాయి. దీనిలో ఎయిమ్స్ లేదు. ఎయిమ్స్ అది అడిషనల్గా ఇచ్చినటువంటి మరొక హాస్పిటల్ కమ్ టెర్షియరీ హాస్పిటల్ కమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. అది లేకుండానే 7 సంస్థల్లోనే 4,430 కోట్లు ఇవ్వటం జరిగింది. ఇందులో తిరుపతిలో మరి మీకు తెలిసినట్టుగా IIT తిరుపతి, ఐజర్ తిరుపతి, ఈ 2 కూడా ఇక్కడికి కొద్ది దూరంలోనే, శ్రీకాళహస్తి దగ్గరలోనే, రేణిగుంట దగ్గరలోనే ఉన్నాయి. సో ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం అటు ఒకవైపు మరి విభజన చట్టంలో ఉన్నవి, అలాగే విభజన చట్టంలో మనకు అత్యంత సమయం ఉన్నప్పటికీ కూడా మరి ఒక దృక్పథంతో రాష్ట్రానికి, రాష్ట్రాభివృద్ధికి హెల్ప్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో చాలా త్వరితగతిన ఇవన్నీ ఇవ్వటం జరిగింది. ఇది కాకుండా చూస్తే మరి పోలవరం విషయంలోకి వచ్చినట్లయితే, పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం మనం ఇచ్చినటువంటి కమిట్మెంట్కి ఆధారంగా పోలవరం విషయంలో కానివ్వండి, అమరావతి విషయంలో కానివ్వండి, రాజధాని విషయంలో కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకుంది. ఇక్కడ అమరావతి విషయంలో, రాజధాని విషయంలో ఏదన్నా ఫ్లిప్ ఫ్లాప్స్ జరిగాయంటే దానికి రాష్ట్ర ప్రభుత్వాలు కారణం తప్పితే, కేంద్ర ప్రభుత్వం అమరావతి విషయంలో కూడా వెంటనే మరి ఫారెస్ట్ క్లియరెన్సెస్ ఇవ్వటం జరిగింది. అడిగినటువంటి సహాయ సహకారాలు గత ప్రభుత్వానికి అందించడం జరిగింది. నీతి ఆయోగ్ చేసినటువంటి ఎస్టిమేషన్ ఆధారంగా నిధుల్ని ఇవ్వటం జరిగింది. కానీ గత ప్రభుత్వ వైఫల్యం కారణంగా మరి సరైన నిర్మాణం జరగలేదు. దానికి టీడీపీ బాధ్యత వహించాలి. ఇప్పుడున్న ప్రభుత్వం నిర్ణయాలని తిరగదోయాలని చూస్తున్నందుకు వారు బాధ్యత వహించాలి. ఇందులో భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేసినటువంటి తప్పేమీ లేదు. సో కాబట్టి వారి ఇద్దరి తప్పిదాలని మనం ఎండగడదాం. కేంద్ర ప్రభుత్వం తనకున్నటువంటి బాధ్యతను ఈ 2 విషయాల్లో చాటుకున్నందుకు మనం కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మీరు అర్బన్, రూరల్ వీటిలో గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి ఈ రాష్ట్రంలో ఏం జరిగింది అని చూస్తే దీనిలో చేసిందంతా కేంద్ర ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వ పథకాల కిందట మాత్రమే అభివృద్ధి జరుగుతోందని మనకు తెలుస్తోంది. మొత్తం 4 స్మార్ట్ సిటీస్ ఈ రాష్ట్రానికి ఇవ్వటం జరిగింది. ఈ 4 స్మార్ట్ సిటీస్కి కలిపి 8,916 కోట్ల రూపాయల ప్రాజెక్టులని మంజూరు చేయటం జరిగింది. ఇంకా భవిష్యత్తులో కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం ఉన్నది. దీని కింద తిరుపతికి 1,804 కోట్లు, కాకినాడకి 2,164 కోట్లు, వైజాగ్కి 2,902 కోట్లు, అమరావతికి 2,046 కోట్లు. ఈ రకంగా 8,916 కోట్ల విలువైన ప్రాజెక్టులని ఈ 4 స్మార్ట్ సిటీస్లో కేంద్ర ప్రభుత్వం చొరవతో కేంద్ర ప్రభుత్వ స్మార్ట్ సిటీస్ మిషన్ కింద చేపట్టడం జరిగింది. అలాగే అమృత్ పథకం కింద మరి ఆంధ్రప్రదేశ్లోని 33 పట్టణాల్లో, అంటే దాదాపుగా మీ ప్రతి జిల్లాలోనూ ఒక టౌన్ ఉంటుంది. ఈ లిస్ట్ అవైలబుల్గా ఉంది, వెంటనే అందరికీ అవకాశం ఉంది. 33 పట్టణాల్లో మౌలిక సదుపాయాల కోసం 2,890 కోట్ల రూపాయలని మరి కేంద్ర ప్రభుత్వ పథకం కింద శాంక్షన్ చేయటం జరిగింది. ఇది కాకుండా రూరల్ ఏరియాస్లో కనుక చూసినట్లయితే స్కూళ్ళ నిర్మాణం కానివ్వండి, విలేజ్ సెక్రటేరియట్ పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టే భవనాలు కానివ్వండి, స్కూల్ బిల్డింగ్స్ కానివ్వండి, ఇప్పుడేదో శీతల గిడ్డంగులు కడతామని మొన్న ముఖ్యమంత్రి గారు మా రాష్ట్ర ప్రభుత్వం ఏదో గొప్పగా అనౌన్స్మెంట్ చేసింది. శీతల గిడ్డంగులు కడతాం, ప్రతి మండల్లో మేము వేర్ హౌసెస్ కడతామని. అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన పథకాల నుంచి ఏదైతే 1,00,000 crore 1,00,000 కోట్ల మౌలిక ఫామ్ గేట్ మౌలిక సదుపాయాల నిధి ఏదైతే ఉందో దాని నుంచే నిర్మాణం చేయటం జరుగుతోంది. మిగతా భవనాలన్నీ కూడా నరేగా కిందనో
లేదా సర్వశిక్ష అభియాన్ నిధుల కిందనో చేపట్టేటువంటి పథకాలు తప్పితే ఇవేమీ రాష్ట్ర ప్రభుత్వం తనంత తను చేసినవి కావు. అలాగే ఫిషరీస్ రంగంలో మీరు చూసినట్లయితే 4 ఫిషింగ్ హార్బర్స్ డెవలప్ చేయడం కోసం FAIDF ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద 4 ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం జరుగుతోంది. ఇవి ఉప్పాడ తూర్పుగోదావరి జిల్లా, ఓడ్రేవు ప్రకాశం జిల్లా, మచిలీపట్నం కృష్ణా జిల్లా మరియు నిజాంపట్నం గుంటూరు జిల్లా. వీటిలో 1291 కోట్ల రూపాయల దీంతో వీటి నిర్మాణం చేపట్టడం జరుగుతోంది. ప్రధానమంత్రి 1 lakh crore అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏదైతే ఉన్నదో దాని కింద ఆంధ్రప్రదేశ్కి 6,500 కోట్ల రూపాయలని మరి అలకేట్ జరిగింది. అంటే రాష్ట్రంలో వచ్చే 4 సంవత్సరాల్లో 6,500 కోట్ల పెట్టుబడులు మీకు అటు శీతల గిడ్డంగులు కానివ్వండి లేదా పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానివ్వండి, ఈ రకంగా మీకు ఒక మొత్తం వ్యవసాయ రంగంలోనే పెను మార్పులు తీసుకొచ్చేటువంటి పెట్టుబడులు ఈ నిధి ద్వారా సాధ్యం కాబోతున్నాయి. ఇవి మనన్నీ తెలుసుకొని ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి చోట ఈ ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుంటోంది. గత ప్రభుత్వం వేసిన స్టిక్కర్లే వీళ్ళు ఇంకా పెద్ద స్టిక్కర్లు వేస్తున్నారు. సో కాబట్టి మనం తెలుసుకొని ప్రజలకి ఈ విషయాలు తెలియజేయవలసి ఉంది. కేంద్ర ప్రభుత్వం నిరంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సహాయం చేస్తూ మరి అత్యధిక కేటాయింపులు చేస్తూ అనేక కేంద్ర పథకాల్లో పెద్దపీట వేస్తూ మనకి ఇచ్చినటువంటి సహకారానికి ప్రధాని మోదీ గారి ప్రభుత్వానికి మనందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే భవిష్యత్తులో కూడా కేంద్ర ప్రభుత్వ సహాయం కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి ఉండాలని, దీని ద్వారా నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో భారతీయ జనతా పార్టీ ద్వారా నడిచే కేంద్ర ప్రభుత్వ ప్రధాని నరేంద్ర మోదీ గారి చొరవ ప్రధానంగా ఉండాలని ఆశిస్తూ ధన్యవాదాలు. దీన్ని సమర్థించవలసిందిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రమౌళి గారు